వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే మనల్ని మనం నమ్మడం కంటే కూడా పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అంటే మన మీద మనకు నమ్మకం చాలా తక్కువ అన్ని వేళల్లో. కాబట్టి మనం పక్కన వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చెప్పారు, వీళ్ళు చెప్పిన మాట విని నేను ఈ కోర్స్ తీసుకున్నాను, వీళ్ళు చెప్పిన మాట విని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను అనే మాటలు తూతూ మంత్రంగా అక్కడక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. అవి ఉపయోగించినా కూడా మనకేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏది ఎవరి మీద నింద వేసి సాటిస్ఫై అయినా లోపల మనకు తెలుసు, ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది, అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు, నీకంటూ ఒక అవకాశం ఇచ్చారు కదా సెలెక్ట్ చేసుకోవడానికి, అప్పుడు నీ బుద్ధి ఏమైంది అని ఒక మాట చెప్తుంది. మనము ఏదైనా కూడా ఫస్ట్ మన కెపాసిటీ మనకు తెలుసు, మన నాలెడ్జీ మనకు తెలుసు, మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయగలమో మనకు తెలుసు, ఏ విధంగా క్రియేటివ్గా థింక్ చేయగలమో మనకు తెలుసు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఏ విధంగా మనము అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవగాహన చేసుకోవాలో మనకు తెలుసు, అన్నీ మనకు తెలుసు. కానీ పక్కన వాళ్ళని ఎందుకు నమ్ముతూ ఉన్నామంటే మనకు ఉండేటటువంటి ఒక పెద్ద డిసీజ్, నాకంటే వాళ్ళకు బాగా తెలుసు, నాకంటే వాళ్ళ పెద్ద ఇంటెలిజెన్సు, నాకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అనేటటువంటిది. అలా ఉండడం వల్ల మనం ఏం చేస్తూ ఉన్నామంటే పక్కన వాళ్ళని మనం గొర్రె దాటుల్లో మూస ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళ దారిలో మనం నడవాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు జీవించేదే లైఫ్. ఎందుకంటే మనం పక్కన వాళ్ళని చూసేటటువంటి కోణం వేరే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా నేను తక్కువ, నాకు ఈ లైఫ్ కాకుంటే బాగుండేది, నేను మరి పూర్ ఫ్యామిలీలో పుట్టాను, మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టాను, నేను రిచ్గా జన్మించలేకపోయాను అని ఎవరికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక స్టోరీ చూద్దాం మనం. ఒక కాకి చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉన్నప్పుడు చెట్టు కింద ఒక గురువుగారు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కన్నీటి డ్రాప్ వచ్చేసి మహర్షి మీద పడ్డాయంట. పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువుగారు లేచి పైకి చూసినప్పుడు కాకి ఏడుస్తూ కూర్చొని ఉందంట. ఏడుస్తూ కూర్చొని ఉన్నప్పుడు గురువుగారు ఎందుకు మీరు అంత దుఃఖిస్తున్నారు అని అడిగారంట. అడిగినప్పుడు అన్ని జీవులు హ్యాపీగా ఉన్నాయి, నాకు ఈ జీవితం ఎందుకు, నేను ఈ విధంగా ఎందుకు పుట్టానా, నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని నేను బాధపడుతూ ఉన్నాను, నన్ను ఇంకొక జీవిగా ఏదన్నా మార్చేయచ్చు కదా గురువుగారు అని అడుగుతుందంట. ఓకే, నీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను, అక్కడ రామచిలుక ఉంది, రామచిలుక దగ్గరకు పోయి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగిరా అంటాడంట. అన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకి రామచిలుక దగ్గరికి పోయి, రామచిలుక నువ్వు హ్యాపీగా ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుందంట. అడిగినప్పుడు రామచిలుక హ్యాపీగానా పాడా, నాకున్నటువంటి కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు, నేను ఎందుకు ఇలా పుట్టానా అని నేను చాలాసార్లు బాధపడతాను అని చెప్పిందంట. ఎందుకు అంటే నన్ను అందరూ పంజరంలో బంధించేస్తారు, నేను ఫ్రీగా ఉండలేకపోతూ ఉన్నాను అని చెప్పిందంట. అప్పుడు కాకి కొద్ది దూరం వరకు చూడడం వలన అక్కడ ఒక నెమలి కనిపించిందంట. నెమలి కనిపించినప్పుడు నెమలి దగ్గరికి పోయి నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా, నీ లైఫ్ ఎవరికి రాదు, నువ్వు ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నావు అని అంటుందంట. అనుకున్నప్పుడు ఆ నెమలుండి నేను అందంగా ఉండడం నిజమే, కాకపోతే నేను హ్యాపీగా లేను, నాకు ఇంకొక లైఫ్ అయితే బాగుండని నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్తుందంట. చెప్పినప్పుడు ఎందుకు అంటే నా పైన ఉండేటటువంటి అందమైన ఈకలను మానవులు లాగినప్పుడు నాకు ఎంత పెయిన్గా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు అని చెప్తుందంట. చెప్పినప్పుడు ఓకే, అంటే అందరికీ అన్ని కష్టాలు ఉన్నాయి, నేను పక్కన వాటిని చూసేసి నేను బాధపడుతూ ఉన్నానా అని చెప్పి గురువుగారి దగ్గరకు వచ్చి, వద్దులేండి గురువుగారు, నా లైఫ్ నాకే ఉండియండి, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను అంటుందంట. అంతే, ఎవరి మనసుల్లోకైనా కూడా వెళ్ళి మనం చూసినప్పుడు ఎవరికి తగినటువంటి కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. కాబట్టి మనల్ని మనం నమ్ముదాం, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుందాం. మనల్ని మనమే గౌరవించుకోకపోతే, మన మాటకు మనకే వాల్యూ లేకపోతే, మన మాట మీద మనకే వాల్యూ లేకపోతే పక్కన వాళ్ళు మనల్ని ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు, పక్కన వాళ్ళు మన మాటకు ఎలా విలువిస్తారు? ఒక్కసారి ఆలోచించేయండి. మన మాటకు మనము విలువ అనేది, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మన మీద మనకు నమ్మకం అనేది కూడా 100% ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.